దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అడ్వెంట్ సీజన్ ఆఫ్ వర్షిప్ కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రభు నామములో మా యొక్క ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో మనం ఈ యొక్క ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరాలను చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిలుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, ప్రభు రక్షకుడు విమోచకుడు యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో మీ సన్నిధిలోనికి వచ్చి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగో ప్రభు యొక్క ఆదివారమున మీ సన్నిధికి మీరు మమ్మల్ని తోడుకొని వచ్చిన విధానం అంతటిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరి ప్రపంచమంతా కూడా ప్రభు నేటి దినాల్లో మీరు ఈ లోకములకు శరీరధారిగా వచ్చినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభానైనా లోకమంతా కూడా ప్రభానైనా ఎంతో ఉత్సాహంతో వారు సంబరములు చేర్చున్నారు. మా హృదయాల్లో నిజమైనటువంటి క్రిస్మస్ సంతోషంతో నింపమని మిస్లో ప్రార్థిస్తుంటున్నాం. ఇక ప్రభు అడ్వెంట్ సీజన్లో మీరు ఎందుకు మా కొరకు ఈ లోకంలో శరీరధారిగా వచ్చినారో ప్రభు మేము తెలుసుకోవటానికి, వాక్యం నుండి తెలుసుకోవటానికి, గ్రహించుకోవటానికి, ధ్యానం చేసుకోవటానికి, హృదయాంతరంగం నుంచి నిజమైన ఆరాధనతో మిమ్మల్ని ఆరాధించుటకు మాకు కృప చూపి నడిపించండి. ఉదయకాలపు ఆరాధనలో మీరు ఉండండి ప్రభా. మీకు సన్నిధిని మాకు మెండుగా ప్రసాదించి ప్రభా, మీ సన్నిధిలోని సంతోషంతో మమ్మల్ని నింపి తృప్తిపరచమని. ఇదిగో ప్రభా, నేను ఈ యొక్క వాక్యం విలుచున్న ప్రతి వారిని కూడా మీరు ప్రత్యేకమైన పరలోకపు ఆశీర్వాదంతో నింపి తృప్తిపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, కొన్ని కీర్తనలు విందాము, ప్రత్యేకమైన పాటలు విందాం. తర్వాత దేవుని యొక్క వాక్యమును కీర్తన భాగం నుండి మనము చదువుకుందాము. తదుపరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం.
ఈ పరిశుద్ధ దినముకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుండి దావీదు రాసిన కీర్తనలు 103వ అధ్యాయము చదువుకుందాము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము కృతదగుచుండనట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడేవాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిప్రేమ ఇయ్యలేదు. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. మన పరలోకపు తండ్రికి
మన మీదనున్న ప్రేమ, దయ, కృప ఎంతైనది వర్ణించుట ఈ లోకం ఎవరికి సాధ్యం కాదండి. కనుక మనం అందరము ఎల్లప్పుడూ ఆయనను స్తుతించుచు ఘనపరచవలసిన వారమే ఉన్నామండి. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును, వృజినములపై జయమునిచిన విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును, దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును, నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకు నీ ప్రాణము నర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును, చెడినవాడ నైన నన్ను చేరదీసి బ్రోచినావు. పడిన నాదు గోతి నుండి పైకి లేవనెత్తితీవు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును, ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృపయేసయ్య నీకు. ఇంతయని వర్ణింపనిలలో ఎవనికి నిసాధ్యంబు కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును, వృజినములపై జయమునిచిన విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయ సమయంలో మరి ప్రభు మన యొక్క సహవాసం ప్రేమించి సహోదరులు సందీప్ గారు, వారి యొక్క సతీమణి ప్రసన్న గారు మన యొక్క పరిచర్యకు అవసరమైనటువంటి ఈ యొక్క పోడియంని మన యొక్క గాస్పుల్ స్క్వేర్, బీపీఎఫ్ గాస్పుల్ స్క్వేర్ ఈ యొక్క ఆన్లైన్ పరిచర్య కొరకు బహుకరించారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని మెండుగా దీవించాలని ప్రార్థిస్తున్నాను. ప్రభు వారి యొక్క అవసరాలన్నీ కూడా ఆయన సమృద్ధిలోంచి తీర్చి వారిని దీవించాలని ప్రభునామంలో వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. ప్రభునామంలో వారికి పరిచర్యలో తోడ్పడినందుకు వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునామంలో వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు కూడా మరి పాటలు పాడినటువంటి బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క వాక్యము, కీర్తన భావన చదివిన సహోదరునికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క కాలంలో మనము అడ్వెంట్గా మరి క్రైస్తవ సంఘం లోకమంతా కూడా మరి అబ్జర్వ్ చేయటం, వారు పాటించటం మనం చూస్తూ ఉన్నాము. నేటి కాలం నుండి ప్రభు మరి ఆ యొక్క ఈ క్రిస్మస్ వరకు కూడా మనము అడ్వెంట్ సీజన్గా మనము ఈ యొక్క కాలాన్ని పరిగణన తీసుకుని క్రిస్మస్ సంబరాలు మనం చేసుకునేటువంటి కాలంగా మరి సామాన్యమైనటువంటి సహజమైనటువంటి ఆ యొక్క క్రైస్తవ లోకం మరి పాటించడాన్ని మనము గమనించాలి. అయితే ఈ ఉదయకాల సమయంలో మరి ఈ యొక్క అడ్వెంట్ సీజన్ యొక్క ప్రారంభాన్ని పురస్కరించుకుని దేవుని వాక్యం నుండి మరి యోహాను వ్రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1 నుండి మరి 8 వచనములను మనం చదువుకుందాం. ఆ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. దయచేసి మరి జాగ్రత్తగా మరి అనుసరించవలసిందిగా
మరి మీ ప్రభునామంలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 8 వచనములను మనము చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరుగదు, ఏలనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడైనట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచిండువాడెవడును పాపము చేయడు. పాపము చేయవాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడైనట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదట నుండి పాపం చేర్చున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ప్రభు యొక్క వాక్యమును మన కొరకు దీవించును గాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క అడ్వెంట్ సీజన్ని మరి పురస్కరించుకొని మనము దేవుని యొక్క వాక్యము నుండి యోహాను ఆలోచనలను, యోహాను రచనలను నుండి యోహాను సువార్తను మనము ధ్యానం చేస్తున్నాం. మరి అలాగనే ప్రభు చిత్తమైనట్లయితే రానున్న దినాల్లో మరి యోహాను రాసినటువంటి 3 పత్రికలకు కూడా, యోహాను రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, 3 పత్రికలను తదుపరి ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేయాలి అని నేను ఆశపడతా ఉన్నాను. ఎందుచేతనంటే యోహాను తాను దైవ ప్రత్యక్షత వలన, దైవావేశం వలన వ్రాసినటువంటి తన యొక్క ఆ యొక్క గ్రంథాలు, మరి యోహాను యొక్క మెచ్యూరిటీ, ఆయనలో ఆ ఆత్మీయమైన పరిపక్వతతో ఆయన మన కొరకు వివరించిన సత్యాల్ని మనం అర్థం చేసుకుంటాం, మనం ధ్యానం చేయటం, వీటన్నిటిని కూడా మనము ఒకే యోహాను యొక్క ఆలోచన సరళిని అనుసరించి ధ్యానం చేయటం అది మనకు ఎంతైనా అవసరము. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము కూడా పరిపక్వతలోనికి ఎదుగుటకు మరి యొక్క వాక్యము మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అని నేను ప్రగాఢంగా నమ్ముచున్నాను. అంచేతనే యోహాను రాసినటువంటి సువార్తను ధ్యానం చేశాం. మరి ప్రభు చిత్తమైనట్లయితే పత్రికలను, ప్రకటన గ్రంథానికి కూడా మనం క్రమంగా ధ్యానం చేద్దాం. అయితే ఈ యొక్క ఆదివారమున ఈ యొక్క అడ్వెంట్ సీజన్ని పురస్కరించుకొని మరి మొట్టమొదటిగా మరి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఆయన వచ్చుటలో మనకు ఉండినటువంటి 4 ఆశీర్వాదాలని మీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉంటున్నాను. మరి క్రిస్మస్ సంబరాల్లో మనం చాలాసార్లు యేసు ప్రభువారిని పశువుల పాకలోని పసిబాలుడిగా చూస్తూ ఉంటాం. పసిబాలుడిగా యేసు ప్రభువారిని చూచి ఆనందిస్తూ ఉంటాం. మరి మనము పసిబాలుడుకు చేసినటువంటి పండగను చేస్తున్న రీతిగానే మనం ఒక్కొక్కసారి పండగను చేస్తూ ఉంటాం. కానీ ఒక స్పిరిచువల్లీ మెచ్యూర్డ్ పర్సన్, ఆత్మీయంగా పరిపక్వత చెందినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా వచ్చుటలో ఉన్నటువంటి ఆ గొప్పదైనటువంటి ఆశీర్వాదములను జ్ఞాపం చేసుకున్నప్పుడు అతడు తప్పకుండా మరి దేవుని చేత మరి అతడు దీవించబడతాడు. అతడు దేవుని యొక్క మరి వాక్యములో ఎదుగుటకు ఇష్టపడేవాడుగా ఉంటాడు అనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మరి మనం జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి శరీరధారిగా
వచ్చినటువంటి సందర్భం. మరి ఈ సందర్భంలో మరి 4 ఆశీర్వాదాలని మనము ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి యోహాను రాసినటువంటి మరి సువార్త 1వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసి ఉన్నాము. 1వ అధ్యాయంలో యోహాను తెలియచేసినటువంటి సత్యము ఏమిటి అని మనం ప్రశ్నించినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చినటువంటి ఆశీర్వాదము ఏమిటి అంటే ఆయన మరి తండ్రిని ప్రత్యక్షపరచుట కొరకు ఈ లోకంలోనికి వచ్చినాడు. ఆయన 4 కారణములను మనం చూడవచ్చు. యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినటువంటి శరీరధారిగా వచ్చిన సందర్భాన్ని 4 కారణాలు చూడవచ్చు. మరి 4 ఆశీర్వాదాలు మన జీవితాల్లో మనము గమనించవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఆయన వచ్చిన కారణంలో మనం చూస్తున్నప్పుడు ఆయన ఎందుకు వచ్చినాడు అని మనం ప్రశ్నించినట్లయితే యోహాను తన యొక్క సువార్తలో 1వ అధ్యాయము మరి 18వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మనకు చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనము, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. మనం చూసినట్లయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, మరి దేవుడిని మానవుడు చూడాలని ఎంతో ఆశపడుతూ వచ్చాడు. మానవ చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఏదైనా తోటలో ఆదాము అవ్వలు దేవునితోని ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క సాన్నిహిత్యంలో సంబంధంలో వారు ఉండినారు. మరి దేవుణ్ణి వారు మరి వ్యక్తిగతంగా వారు ఎరిగిన వారుగా ఉంటున్నారు. ఆ యొక్క మరి పాపరహితమైనటువంటి స్థితిలో పాపము చేయకముందు వారు దేవునితో ఉన్నటువంటి సాన్నిహిత్యమైన సంబంధం, మరి దేవుడు ఆదాము అవ్వలకి ఇచ్చినటువంటి అధికారాలు, మరి వాటిని మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. కానీ పాపము వలన దేవుడుతో మానవుడు దూరమై ఉన్నాడు. కానీ మానవుని హృదయంలో దేవుణ్ణి చూడాలి అనేటువంటి ఆశ మాత్రం అది అలాగనే ఉన్నది. అంచేత మానవులు దేవుణ్ణి చూడటానికి ప్రయత్నం చేశారు. మానవుడు దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నము కొనసాగుతూనే ఉంది. దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు, దేవుని అర్థం చేసుకోవాలనుకుంటున్నాడు, దేవుని యొక్క గుణగణాలు ఏమిటో తెలుసుకోవాలని తలస్తూ ఉన్నాడు, దేవునితో సంబంధం ఎలా పెట్టుకోవాలని మానవుడు తలస్తూ ఉంటున్నాడు. మరి ఈ యొక్క ప్రక్రియలో మరి అనేకమైనటువంటి మత విశ్వాసాలు లేక అనేకమైనటువంటి తాత్విక సంబంధమైనటువంటి ఆలోచనలు ఈ లోకంలోనికి పరిగణలోనికి వచ్చాయి. మరి ఒక ఆలోచన విధానం మనం ఆలోచన చేసినట్లయితే మరి వారు ఏమని చెప్తారంటే దేవుడు అనంతుడు మాత్రమే కాదు, కానీ దేవుడు ఆయన ఒక శక్తి రూపంలో ఉన్నాడు. ఆయన మరి ఈ యొక్క ఆయన శక్తి రూపం కనుక ఆయనను మనము చూడలేము అని చెప్తుంటారు. మరి ఆ యొక్క తత్వ సిద్ధాంతంలో దేవుని గురించి వచ్చినటువంటి ఫైనల్ కంక్లూషన్ ఏమిటి అంటే దేవుడు ఆయన తెలియబడని వాడుగా ఉంటున్నాడు. ఎన్ అన్నోన్ గాడ్. దేవుణ్ణి మనం తెలుసుకొనలేము. వి కెనాట్. గాడ్ ఈజ్ ఇండిఫైనబుల్, ఇండిస్క్రైబుల్, అన్నోబుల్ అనేటువంటి ఆలోచన ఆ యొక్క ముగింపుకు మరి కొంతమంది వచ్చినారు. మరి కొంతమంది దేవుని గురించి ఆలోచన చేస్తూ దేవుడు ఉన్నాడు, దేవుడు ఆయన ట్రాన్సెండెంటల్ గాడ్, దేవుడు ఎక్కడో మరి ఉన్నతమైన స్థలాల్లో ఉన్నాడు, దేవునికి మానవుడు ఎన్నడూ కూడా తెలుసుకొనలేడు అనేటువంటి ఆలోచనలో వారు ఉన్నారు. దేవుడు మరి మానవులను సృష్టించాడు, మానవులకి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. మానవుడు తన జీవితంలో తన యొక్క తపన తాను కలిగి ఉండాలి, తన తాను ప్రయాసపడాలి. మరి మానవుని యొక్క జీవితంలో మానవుడు అతడు దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోలేడు. దేవుణ్ణి మరి దేవుడు కూడా మానవుల దగ్గరికి రాడు అనేటువంటి ఆలోచన విధానాన్ని మరి కొన్ని మరి సిద్ధాంతాలు తెలియచేసాయి. an unfound God, an unknown God, an unfound God. మరికొన్ని సిద్ధాంతాలు మరి ఏమైనా తెలియచేశాయంటే దేవుడు ఆయనను పాక్షికంగా మనం తెలుసుకొనవచ్చు అని తెలియచేశారు. మరి దేవుణ్ణి ఒకే ఒక వ్యక్తిలో మనం చూడలేము, దేవుణ్ణి ఒకే ఒక సంఘటనలో మనం చూడలేము. దేవుణ్ణి అనేకమైన చోట్ల చూస్తాం,
దేవుని యొక్క పాక్షిక దర్శనము, దేవుని యొక్క పాక్షిక స్వరూపము అనేకమైన వాటిల్లో కనిపిస్తుంది. అనేకమైన వాటిల్లో కనిపించిన వాటి యొక్క సమ్మేళనమే దేవుడు అని వారు చెప్పటాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. పార్షియల్లీ నోన్ గాడ్, ఇక్కడ అన్నోన్ గాడ్ అండ్ అన్ఫౌండ్ గాడ్, పార్షియల్లీ నోన్ గాడ్. మరి తెలియబడిన దేవుడుగా, అందరి దేవుడుగా, మరి పాక్షికంగా తెలిసినటువంటి దేవుడుగా ఈ మానవాళి దేవుని గురించినటువంటి ఆలోచన కలిగిన వారుగా ఉంటున్నారు. కానీ దేవుని గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే మరి యోహాను ఆయన చెప్తుంటున్నాడు, తండ్రి రొమ్మున మరి ఉన్నటువంటి అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరచెను అనేటువంటి గొప్ప మరి సత్యాన్ని మన కొరకు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ కాలంలో మనము జ్ఞాపం చేసుకోవాల్సిన సత్యము ఏమిటి అని అంటే, మరి ఆయన యేసుక్రీస్తు తండ్రి యొక్క రొమ్మున అద్వితీయ కుమారుడు, మరి త్రియేక దైవత్వంలోని కుమారుడు, రెండవ వ్యక్తి, మరి ఈ లోకంలోనికి ఆయన శరీరధారిగా ఆయన వచ్చి ఉన్నాడు, ఆయన తండ్రిని బయలుపరిచి ఉన్నాడు అనేటువంటి ఈ గొప్పదైనటువంటి మూలమైనటువంటి ఆ యొక్క మరి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు అని మనం ప్రశ్నించినట్లయితే, దైవత్వమును ఈ లోకంలోనికి ఆయన తెలియచేట కొరకు, మరి దైవత్వం యొక్క విశేషతను, దైవత్వం యొక్క సంపూర్ణతను, మానవాళికి కావలసినటువంటి అవసరమైనటువంటి దేవుని గూర్చినటువంటి లక్షణములను ఆయన బయలుపరచుటకు ఆయన వచ్చి ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. తండ్రి రొమ్మునున్నటువంటి ఇక అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరిచెను. ఎలా బయలుపరిచినాడంటే ఆయన సంపూర్ణంగా బయలుపరిచాడు అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. మరి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మరి మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు మరి ఆయన చెప్తూ ఉంటున్నాడు, ఆయన మరి దైవత్వం గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. మొదటి పత్రిక మొదటి మరి 2 వచనాలు మనం చూసినప్పుడు కనిపిస్తూ ఉంది. పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపము విషయమై శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామగుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఫైనల్ రివలేషన్, ఆయనే మరి ఆ యొక్క అంతిమ మరి ప్రత్యక్షతగా యేసుక్రీస్తు ప్రభువారు ఫుల్ రెవల్యూషన్, ఆయన సంపూర్ణ ప్రత్యక్షతగా ఆయన ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. గడిచిన కాలంలో మరి దేవుడు మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, నానా రకములుగా ఆయన మాట్లాడాడు. కానీ ఈ యొక్క కాలంలో అంతమందు ఆయన సంపూర్ణమైన ప్రత్యక్షతనిచ్చినాడు. ఈ సంపూర్ణమైన ప్రత్యక్షత ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు అని తెలియచేస్తూ ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణమైన ప్రత్యక్షతగా మనకు బయలుపరచటం ఎంత ఆశీర్వాదకరము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క క్రిస్మస్ కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చినారంటే తండ్రిని బయలుపరచుట కొరకు ఆయన వచ్చినారు అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. ఆయన శరీరధారిగా వచ్చుటలో ఆయన యొక్క దీనత్వము కనిపిస్తుందనే విషయాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మరి 8వ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని అక్కడ వారు తెలియచేస్తూ ఉంటున్నారు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం చూసినప్పుడు మనకి ఈ మాట కనిపిస్తూ ఉన్నది. మరి దయచేసి చూడండి, 8వ వచనములో మనం చూసినట్లయితే ఈ విధంగా వ్రాయబడింది.
9వ వచనము, ఇంగ్లీష్లో 8, తెలుగులో 9వ వచనము. ఏలైనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, ద ఫుల్నెస్ ఆఫ్ God is found bodily in Christ. మరి దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసించుచున్నది అనేటువంటి మాట ఎంత గొప్ప మాట అండి. మరి అందుకనే మనం చూస్తున్నప్పుడు మరి ఆయన దేవుని దూత మరి కనబడి చెప్పినప్పుడు ఇమ్మానుయేలు దేవుడుగా, దేవుడు మనకు తోడు అనేటువంటి వాగ్దానాన్ని ఇవ్వటం మనం చూస్తూ ఉంటున్నాం. మరి దేవుడు ఈ లోకంలోనికి సంపూర్ణంగా ఆయన శరీరధారిగా ఆయన రావటాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏమి చేస్తున్నాడంటే తండ్రిని ఆయన బయలుపరిచున్నాడు. మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనము ధ్యానం చేస్తున్నాం. మనము చూసినట్లయితే ఫిలిప్పు మాట్లాడినటువంటి గొప్ప మాట ఏమన్నాడు? మాకు తండ్రిని చూపెట్టు, మాకు అంతే చాలు అని చెప్పినప్పుడు ప్రభువు చెప్పినటువంటి సమాధానము మీకు జ్ఞాపకం ఉందా? మరి ఆయన ఏమన్నాడు? నన్ను చూచినట్లయితే మీరు తండ్రిని చూచినట్లే అని ప్రభువు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఆ మాటను బట్టి మనం ఏం అర్థం చేసుకుంటున్నాము అని మనం ప్రశ్నించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు దైవత్వం యొక్క మరి ఆయన సర్వ పరిపూర్ణత అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని బయలుపరిచినారు. ఆయన తండ్రి యొక్క ఆలోచనను బయలుపరిచినారు. యేసుక్రీస్తు ద్వారా తండ్రి యొక్క గుణలక్షణాలని మనం చూస్తూ ఉన్నాం. మరి తండ్రి యొక్క ప్రేమను ఆయన బాహాటంగా శిలువలో ఆయన ప్రదర్శించడాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైనాం. శిలువలో క్రీస్తు యొక్క ప్రేమ యొక్క బాహాటమైన ప్రదర్శన మనం చూస్తూ ఉన్నాం. మరి పునరుద్ధానములో దేవుని యొక్క అతీతమైనటువంటి ఆ యొక్క శక్తిని, మహాశక్తిని పునరుద్ధానంలో మనం చూస్తూ ఉన్నాం. అంచేత యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని బయలుపరచడానికి ఆయన వచ్చినారు. ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క జీవితంలో దేవుణ్ణి తెలుసుకోవాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే నీవు రావాల్సినది ఈ క్రిస్మస్ కాలంలో ఎవరి దగ్గరికంటే క్రీస్తు దగ్గరకు నువ్వు రావాల్సిన వాడు వహించున్నావు, రావాల్సిన దాన్ని వహించున్నావు. ఎందుచేతనంటే ఆయన తండ్రిని బయలుపరచుటకు ఆయన వచ్చినాడు. తండ్రిని మనకు సంపూర్ణంగా ఆయన బయలుపరిచినట్లుగా మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారమైంచున్నాం. రెండవ ఆలోచన మనము చూద్దాము. యోహాను రాసినటువంటి యొక్క మొదటి పత్రికలోనే రెండవ ఆలోచన మనం చూద్దాము. దేవుని బిడ్డలారా, రెండవ ఆలోచనలో మరి యోహాను భక్తుడు మరి ఆయన చెప్తుంటున్నాడు. యోహాను రాసినటువంటి ఆ యొక్క మరి యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మనం చూచిన్నాము. ఆయన ఎందుకు వచ్చిన్నాడు అని మనం ప్రశ్నించినప్పుడు ఇక్కడ గొప్పదైన మాట చెప్తున్నాడు. 3వ అధ్యాయము 5వ వచనము, పాపములను తీసివేయటకే ఆయన ప్రత్యక్షమాయెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చుట వలన మనకు కలిగినటువంటి ఆశీర్వాదము ఏమిటంటే ఆయన పాపములను తీసివేయటం కొరకు వచ్చినాడు. మన పాపములను ఆయన తీసివేసినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథం మరి పాపమును గురించినటువంటి మరి పాపమును మానవుని యొక్క జీవితంలోని పాపమును ప్రత్యేకంగా మరి బైబిల్ గ్రంథం అడ్రస్ చేసినట్లుగా, మరి సంబోధించినట్లుగా, వివరించినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మేము ముందుంచాలని నేను ఆశపడుతుంటున్నాను. అందుచేతనే మరి ఆది కాండం మరి 3వ అధ్యాయంలో నుండి మనం చూస్తుంటున్నప్పుడు ఆదాము యొక్క పాపము, అవ్వ యొక్క పాపము, సాతాను ఆదామును అవ్వను వాడు శోధించినటువంటి విధానం, మరి పాపములో పడిపోయిన తర్వాత ఆదాము అవ్వలు వారు పాపమును గురించినటువంటి పాపమును బట్టి వారు దిగంబరులు అవటము, మరణ నియమము వారి మీదకి రావటాన్ని మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉంటున్నాం. దేవదేవుడు ఆదాము అవ్వలను ఏదైనా తోటలో సృష్టించి వారికి సమస్తమైన సృష్టి మీద ఆయన అధికారం ఇచ్చినప్పుడు వారికి ఇచ్చినటువంటి గొప్పదైనటువంటి కాషన్ అండ్ ప్రికాషన్ ఈజ్ అబౌట్ సెన్. ఆజ్ఞను అతిక్రమించకుండా గురించినటువంటి ఆ ముందు హెచ్చరికను తండ్రి అయిన దేవుడు మరి మానవాళికి చేసినట్లుగా మనం చూస్తూ
చూస్తూ ఉంటున్నాం. కాబట్టి బైబిల్ గ్రంథం ఆదికాండ గ్రంథం నుంచి కూడా మనం చూస్తున్నట్లయితే దేవుడు పాపము, ద ప్రిన్సిపల్ ఆఫ్ సిన్, పాపమును గురించి ఆయన ముందుగానే హెచ్చరిక చేసినాడు. బైబిల్ గ్రంథం అంతా కూడా పాపమును గురించిన హెచ్చరికలు మరి మానవాళికి మారి మారి ఇవ్వబట్టం మనం చూస్తూ ఉంటున్నాం. ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుని యొక్క నైతిక నియమాలను, దేవుని యొక్క నైతికమైన ఆ యొక్క పరిశుద్ధమైన ఆజ్ఞలను మరి మానవుడు మరి అతిక్రమించిన కారణం చేత పాపములో వస్తున్నాడనే విషయాన్ని బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉంది. అంచేత మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు పాపముల గురించినటువంటి చాలా చక్కని విశ్లేషణ, చక్కని అవగాహన మనకు కనపడుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క మరి ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని యొక్క అత్యంత ఉన్నతమైనటువంటి పరిశుద్ధ స్థితిని బైబిల్ గ్రంథంలో నుండి మనం చదువుతున్నప్పుడు మనము జ్ఞాపం చేసుకోవచ్చు. మానవుని యొక్క అత్యంత దమనీయమైనటువంటి పాప స్థితిని గురించి కూడా బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనం జ్ఞాపం చేసుకొనవచ్చు. దేవుని బిడ్డలారా, చార్లెస్ స్పర్జన్ అనేటువంటి ఆయన చెప్పి ఉన్నాడు. ఆయన ఏమని చెప్పి ఉన్నాడంటే, నీవు దేవుని యొక్క పరిశుద్ధతలోనికి వెళ్ళే కొద్ది కూడా, ఆయన పరిశుద్ధతలోనికి సమీపించే కొద్ది కూడా నీ యొక్క అంతరంగం యొక్క దుస్థితిని నీవు గమనించగలవు అని చెప్పి ఆయన చెప్పి ఉన్నాడు. మానవుడు తన యొక్క అంతరంగంలో నుండి పాపపు స్థితి వలన కలిగినటువంటి వికృతత్వాన్ని మానవుడు మరి దేవుని యొక్క పరిశుద్ధమైన వెలుగులోనే అతడు చూడగలడు అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారు మంచినాం. అంచేత మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చినారు అని అంటే, తండ్రిని బయలుపరచుట కొరకు ఆయన వచ్చినాడు. ఆయన పాపమును తీసివేట కొరకు ఆయన వచ్చినాడు. మరి ఆయన ఈ లోకంలో పాపమును గురించి మాట్లాడినప్పుడు మరి బయట సంబంధమైన క్రియారూపకమైన పాపమును గురించి మాత్రమే మాట్లాడలేదు, కానీ పాపము యొక్క హృదయ స్థితి, హృదయంలో దాగి ఉన్నటువంటి పాపపు స్థితిని గురించి ఆయన మాట్లాడటాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు మంచినాం. మనకందరికీ కూడా తెలిసినటువంటి వాక్య భాగం మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మానవుని యొక్క హృదయం యొక్క ఆలోచనల వలన వచ్చేటువంటి నష్టాన్ని ఆయన మాట్లాడారు. మానవుడు బేరీజు వేసుకోవాలి అనే విషయాన్ని ఆయన తెలియచేయటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఒక గొప్పదైనటువంటి ప్రిన్సిపల్ ఇచ్చారు. ఆయన ఆ ప్రిన్సిపల్ ఆఫ్ యాంపిటేషన్, నీవు కుంటివాడుగా నువ్వు వెళుట, గుడివాడుగా నీవు దేవుని రాజ్యంలో వెళుట మేలు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి మాట్లాడినారు. ప్రిన్సిపల్ ఆఫ్ యాంపిటేషన్ ని ఆయన మరి యొక్క 5వ అధ్యాయంలో ఇవ్వటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మానవుని యొక్క హృదయపు స్థితిని ఆయన అడ్రస్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాపం యొక్క స్థితిని ఎంతో దృశ్య రూపంలో బైబిల్ గ్రంథం తెలియచేసింది. అయితే ఆ పాపములను తీసివేయటకు మా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలోనికి వచ్చినారు. హిస్టరీ ఆఫ్ మ్యాన్ సిన్, మానవుని యొక్క జీవితము యొక్క పాపం యొక్క చరిత్రను ఆదికాండం గ్రంథము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మరి వ్రాయబట్టాన్ని మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథానికి వెలుపల మరి జరిగినటువంటి అనేకమైన వికృత కార్యాలని, అనేకమైన హింసాకృతమైన కార్యాలని వారు నేరములుగా లేక తోటి మానవులకి చేసినటువంటి దుష్క్రియలుగా వారు చూపించినారు. కానీ బైబిల్ గ్రంథం ఏమని అడ్రస్ చేస్తుందంటే, ప్రాథమికంగా దేవుడు మానవునికి మరి మానవుడు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి జీవితం గురించి మాట్లాడుతున్నది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. కాబట్టి ఆ యొక్క పాపం యొక్క చరిత్రను ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు పాపములను తీసివేయట కొరకు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు అని యోహాను భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నప్పుడు మనకి ఒక గొప్పదైనటువంటి మాట కనిపిస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఒక సన్నివేశం కనిపిస్తూ ఉన్నది. కపెర్నహూములో మరి ఆయన ఆ ఇంటిలో ప్రవేశించినప్పుడు ఆయన వాక్యాన్ని ప్రకటన చేస్తూ ఉంటున్నారు. ఆ వాక్యం ప్రకటన చేస్తున్నప్పుడు ఆ పక్షవాయువు గల మరి ఆ వ్యక్తిని అక్కడ తీసుకుని వచ్చినారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ పక్షవాయు గల వ్యక్తిని చూచి, వారి విశ్వాసాన్ని చూచి పక్షవాయు గల వ్యక్తితో ఆయన మాట్లాడుతున్నారు. ఏమైనా మాట్లాడుతున్నారు అని అంటే, నీ పాపములను క్షమించబడి ఉన్నవే అని ఆయన చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, పక్షవాయువుతో పడినటువంటి ఈ యొక్క వ్యక్తి యొక్క హృదయం యొక్క స్థితిని చూచి ఆయన హృదయంలో ఉన్న పాపాన్ని చూచారు. ఆయన హృదయంలో ఉన్నటువంటి పశ్చాత్తాప హృదయాన్ని కూడా చూచారు. పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభువారి పాదముల దగ్గరకు వచ్చి ఆయన పాదములను మొక్కి కన్నీరుతో కారుస్తూ
కన్నీరు కార్చి మరి ఆయన పాదములను తల వెంట్రుకలు తుడుస్తున్నప్పుడు అక్కడ ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క మరి సీమోను మరి ఈయన పాప అయినటువంటి ఈమెను చేర్చుకున్నాడు, లేక ఈమెను అనుమతించాడు ఆయన పాదముల దగ్గర రావడానికి ఆయన తలంచినప్పుడు ఆ ప్రభువారు మరి ఈమె విస్తారముగా చేసిన పాపములు క్షమించబడ్డవేని యేసు ప్రభువారు తెలియచేయటాన్ని మనం సువార్తల భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. మార్కు సువార్త 2వ అధ్యాయంలో మరి ఆ యొక్క పక్షవాయు గల వ్యక్తిని నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పినప్పుడు అక్కడ నుండి పరిసయ్యులైన వారు, బోధకులైన వారు పాపములు దేవుడు అక్కడే పాపములు క్షమించగలడు, ఇతడేంటి పాపములను క్షమిస్తున్నాడు అని వారు తమలో తాము అనుకుంటున్నప్పుడు ఆయన వారు హృదయములను ఎరిగి ఆయన మాట్లాడుతున్నాడు. పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము గలదని మీరు తెలుసుకున్నట్లుగా ఆయన మరి ఆ వ్యక్తిని నడవమని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మరి పాపమును మానవుని యొక్క పాపం యొక్క స్థితి యొక్క భయంకరత్వాన్ని చూపించడం మాత్రమే కాదు, కానీ పశ్చాత్తాపంలోనికి పిలిచినారు. ఆయన మరి పాపములను క్షమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దయచేసి మరి 4 సువార్తల భాగాలను కూడా మరి మనము ధ్యానం చేసినట్లయితే మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని సందర్భాల్లో వ్యక్తి యొక్క పాపములను క్షమించినాడో మీరు గమనించవలసిందిగా మనం చేస్తా ఉన్నాను. ఈ క్రిస్మస్ కాలంలో మనం జ్ఞాపం చేసుకోవాల్సిన 2వ సత్యం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు పాపములను ఆయన తీసివేటు కొరకు వచ్చినాడు. ఆయన పాపం యొక్క భయంకరమైన స్థితిని గురించి ఆయన చెప్పి ఉన్నాడు, నరకం గురించి ఆయన చెప్పి ఉన్నాడు, పాపములను క్షమించుటకు ఆయనకు అధికారం గలదని ఆయన డెమాన్స్ట్రేట్ చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన తానే పాపములను కొరకు ప్రాయశ్చిత్తమైనట్లుగా మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. అంచేతనే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా వ్రాయబట్టాన్ని మనము జ్ఞాపం చేసుకునవలసిన వారమై ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, యొక్క సమయంలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసుని పేరు పెట్టుదవనెను. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయన పాప ప్రాయశ్చిత్త బలిగా ఆయన ఈ లోకంలో ఆయన పాప ప్రాయశ్చిత్త బలి అవుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. పాపములను తీసివేటుకు యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఒక గొప్ప పాత నిబంధన గ్రంథంలో పాప ప్రాయశ్చిత్తం కొరకు బలులు అర్పించబడవలసిన అవసరత ఉన్నది. మరి ఆ యొక్క ఛాయారూపకమైనటువంటి బలులు అనేకమైనవి. ఆ యొక్క యూదుల యొక్క మరి ఆ యొక్క పరిచర్యల్లో ఆ యొక్క సంస్కార చట్టాల్లో అనుసరించి అనేకమైనటువంటి ఛాయారూపకమైనటువంటి ఆ యొక్క బలి అర్పణలు యూదులు అర్పించినారు. అవి మరి దేవునికి వెలుపల ఉన్నాయి. ఇప్పుడు ఆయన తానే ప్రాయశ్చిత్త బలిగా వచ్చినాడు. All suggested sacrifices are outside of God. But then God offered himself as a sacrificial lamb. దేవుడు తానే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన అప్పగించుకొని ఉన్నాడు. పాపము లేనివాడు, పాపము చేయలేనివాడు, పాపరహితుడు, పాపములు జన్మతః కర్మతః పాపము అంటనివాడు ఈ లోకములో ఆయన మన కొరకు గొర్రెపిల్లగా ఆయన వచ్చినాడు. మన కొరకు ఆయన ప్రాయశ్చిత్త బలి అయినాడు. నిబంధన రక్తం అనేకుల కొరకు చిందించిన నా నిబంధన రక్తము అని ఆయన తాను సిలువకు ఎక్కక ముందే ఆయన తెలియచేసినాడు. హెబ్రీయులకు గ్రంథకర్త ఆయన చెప్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 9వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. All the suggested sacrifices for the remission of sin are outside of God. They are shadows, they are symbolic. But the real sacrifice that Christ offered on the cross is not symbolic. It is real. The real and one-time only sacrifice that God has made for mankind is
ఆన్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంచేత ఇది మన మనస్సాక్షిని శుద్ధీకరణ చేయును అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన మరి ఎందుకు వచ్చినారంటే పాపమును తీసివేటుకు వచ్చినారు. పాపం యొక్క చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. మరి పాపం యొక్క కాన్సిక్వెన్సెస్ బైబిల్ గ్రంథంలో ఇవ్వబడ్డాయి. మరి గొప్పదైన దృశ్య రూపాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ద వికెడ్నెస్, ద అగ్లీనెస్ ఆఫ్ సిన్. అంత మాత్రమే కాదు, ఆయన పాపములను క్షమించుటకు అధికారం గలవాడునని ఆయన నిరూపించుకొని ఉన్నాడు. ఆయన పాపములను తీసివేటు కొరకు ఆయన వచ్చి ఉన్నాడు. మూడవదిగా ఈ యొక్క యోహాను పత్రిక మరి 3వ అధ్యాయం మనము చూసినట్లయితే ఆయన పాపములను తీసివేటుకు వచ్చినాడు. మూడవదిగా మనం చూసినట్లయితే అతడు అపవాది క్రియలను లయం చేయుట కొరకు వచ్చినాడు. 8వ వచనం, అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది క్రియలను లయపరచుటకు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధి అపవాది అని యేసు ప్రభువారు తానే చెప్పినారు. హెస్ టేకెన్ అప్ మ్యాన్స్ హార్ట్స్. మనుషుల యొక్క హృదయాల్ని వాడు చెరపట్టిన వాడుగా ఉంచున్నాడు. వాడు తన యొక్క అబద్ధం చేత మానవాళిని శాసించున్నవాడుగా, మానవాళిని మరి నాశనం వైపుకి నడిపిస్తున్నవాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చినారంటే అపవాది క్రియలను లయపరచుటకు ఆయన వచ్చినాడు. అపవాది క్రియల చేత నశించిన వారిని, మరి పాడైపోయే వారిని బాగు చేయుటకు ఆయన వచ్చి ఉన్నాడు. టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. బైబిల్ గ్రంథంలో సాతాను గురించి వ్రాయబడి ఉన్నది. వాడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు అని వ్రాయబడినది. బైబిల్ గ్రంథంలో సాతాను యొక్క పతనము గురించి వ్రాయబడింది. సాతాను మానవాళిని దేవునికి వ్యతిరేకంగా సిద్ధం చేస్తున్నటువంటి సంగతుల గురించి వ్రాయబడినది. ద బైబుల్ అడ్రస్ ది ఆరిజిన్ ఆఫ్ ఈవిల్. దేవుడు మానవులకు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని మానవాళికి ఒక గిఫ్ట్గా, వరంగా, దైవత్వంలోని ఆ యొక్క గుణాన్ని మానవాళికి ఆయన వరంగా ఇచ్చినాడు. ఆ వరాన్ని దేవునికి వ్యతిరేకంగా నిలబెట్టడానికి సాతానుడు వాడుకున్న సత్యాన్ని బైబిల్ గ్రంథం తెలియజేసింది. బైబిల్ టాక్డ్ అబౌట్ ది ఆరిజిన్ ఆఫ్ ఈవిల్. బైబిల్ ఆల్సో టాక్డ్ అబౌట్ ది పవర్ ఆఫ్ ఈవిల్. ఈ యొక్క సాతాను కార్యముల యొక్క ప్రభావం గురించి బైబిల్ గ్రంథం ముందుగానే తెలియజేసింది. యోబు యొక్క జీవితంలో అనేకమైన కష్టముల గుండా వెళ్ళినాడు. మొదటి అధ్యాయంలో సాతాను గురించిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. తిరిగి చివరి అధ్యాయాల్లోనికి వచ్చినప్పుడు మరి 2 దఫాలుగా దేవదేవుడు యోబుతో మాట్లాడి ఉన్నాడు. మొదటి దఫా వాదనలో యోబు తాను పరిమితమైన వాడిని తెలుసుకున్నాడు. 2వ దఫా వాదనలో యోబు తాను కేవలము చిన్నవాడను లేక అపవిత్రుడని తెలుసుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ 2వ వాదనలో దేవుడు మాట్లాడుతున్నాడు. మకరాన్ని చూచావా అని చెప్తూ ఉంటున్నాడు. మరి ఇంగ్లీష్లో ఏమన్నదంటే లెవియథాన్ అని ఉన్నది. అంటే అది ఒక మహా గొప్పదైనటువంటి సముద్ర చరం. అది తిమింగలాల కన్నా గొప్పదైనటువంటి మహా గొప్పదైన ఆ యొక్క సముద్ర చరం. అది దానిని ఎవరు కూడా సాధు చేయలేరు. ఎవరైనా సాధు చేయడానికి ప్రయత్నం చేస్తే వారు దానికి బలైపోవాలి. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ డిపిక్షన్ of man's helplessness to face evil. Any man at any time who tries to
tame the evil, become a victim to the evil. కానీ శుభవార్త, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆ యొక్క సాతాను యొక్క కార్యములను లయపరిచి ఉన్నారు. సాతానును ఓడించి ఉన్నారు. సాతాను ఓడించబడిన వాడుగా చేయబడి ఉన్నాడు. మరణం యొక్క ముళ్ళను వేసిన వాడుగా వచ్చినాడు ప్రభు. ఎందుకు వచ్చినారంటే అపవాది క్రియలను లయపరచుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చినారు. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినటువంటి విధానం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన రాజుగా వచ్చినాడు. అంచేతనే రాజు యుద్ధం చేస్తాడు. రాజు మరి శత్రువులను ఓడిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు యూదుల రాజు. ఆయన దేవకుమారుడు వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు అని అంటే అపవాది క్రియలను లయం చేయట కొరకు ఆయన వచ్చినాడు. అపవాది క్రియలను లయం చేసేటువంటి ఆ యొక్క పనిలో మరి అపవాది చేత బాధించబడి అపవాది చేత మరి పాడైపోయినటువంటి నలిగిపోయిన జనాంగాన్ని విడిపించుట కొరకు ఆయన వచ్చినాడు. నిర్గమకాండ గ్రంథం 3వ అధ్యాయంలో ఎలాగున దేవుడు దిగివచ్చినాడు. మరి ఫరో యొక్క ఆ యొక్క సంఖ్యల నుంచి విడిపించుటకు, ఫరో యొక్క దాస్యం నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించుటకు, ఫరో యొక్క అప్రెషన్ నుంచి ఆ యొక్క బానిసత్వం నుంచి ప్రజలను విడిపించుటకు ఎలాగ వచ్చినాడో అలాగున దేవుడు ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చినాడు. మరణపు ముళ్ళను విరుచుటకు వచ్చినాడు. వారిని విమోచించుటకు వచ్చినాడు. He has come to restore. He has come to rebuild the people. దయచేసి మరి లూకా సువార్త 4వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు లూకా సువార్త 4వ అధ్యాయంలో మనకి ఈ మాట వ్రాయబడి ఉన్నది. లూకా సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చినారు అని మనం ప్రశ్నించినట్లయితే, ఇగో బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారిని విడిపించుటకు, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, లిబర్టీ టు ది అప్రెస్డ్, ప్రభువు యొక్క హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. టు ప్రొక్లెయిమ్ ద లిబర్టీ టు ది అప్రెస్డ్, నలిగిపోయిన వారికి, బంధించబడిన వారికి వారిని విడిపించడానికి. లిబర్టీ టు ది క్యాప్టివ్స్, బంధించబడిన వారిని, నలిగిన వారిని విడిపించడానికి. టు రీబిల్డ్ దేర్ లైఫ్, సాతాను యొక్క మోసము నుంచి విడిపించి కొత్త జీవితాన్ని ఇచ్చుటకు ఆయన వచ్చినాడు. గాయములు కట్టుటకు ఆయన వచ్చినాడు. నీ హృదయంలో మరి సాతాను చేసినటువంటి గాయములు, హీ మ్యూటిలేటెడ్ యువర్ హార్ట్, హీ మ్యూటిలేటెడ్ యువర్ మైండ్, హీ కాల్స్ యూ టు లివ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ పర్వర్షన్ యాజ్ ఎ పర్వర్టెడ్ బీయింగ్. బట్ ద గుడ్ న్యూస్ ఇస్ దట్ Christ has destroyed the works of the evil on the cross to rebuild the mutilated hearts and minds of this perverted generation. నలిగిపోయిన వారిని చితికిపోయిన వారిని సరిచేటు కొరకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినారు. అపవాది క్రియలను, అపవాది బంధించి ఓడించబడినటువంటి శత్రువు వహించినాడు. అపవాదిని గెలిచి ఉన్నాడు ప్రభువారు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో, ఈ యొక్క అడ్వెంట్ సీజన్లో మనం జ్ఞాపం చేసుకోవాల్సిన ఆశీర్వాదం, మొదటిగా తండ్రిని ప్రత్యక్షపరచుటకు, రెండవదిగా పాపములను తీసివేయుటకు, మూడవదిగా అపవాది క్రియలను లయపరచుటకు, చివరిగా నాలుగవదిగా టు ఎష్యూర్ మ్యాన్ ద లైఫ్ ఆఫ్టర్ డెత్, మానవాళికి ఆయన మరణం తర్వాత ఉన్న జీవాన్ని ఆయన తెలియచేట కొరకు వచ్చినాడు. మ్యాన్ ఈజ్ వల్నరబుల్ అట్ ద పాయింట్ ఆఫ్ డెత్. మానవుడు అతడు ఎంతో బలహీనమైన వాడుగా ఉంటూ ఉన్నాడు మరణం దగ్గర. మానవుడు మరణం తర్వాత జీవితం గురించి ఆలోచన చేసి ఉన్నాడు. అనేకమైనటువంటి సిద్ధాంతాలు
మానవుడు మరణం తర్వాత ఉన్న జీవితం గురించి ప్రతిపాదించాడు. దెర్ వాజ్ ఇన్వర్డ్ డీప్ డిజైర్ దట్ మ్యాన్ వాంట్స్ టు లివ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. మానవుడు నిరంతరం జీవించాలంటే ఆ యొక్క తీవ్రమైన కోరిక ఉన్నది. అంత మాత్రమే కాదు, కానీ ఆ కోరికను అనుసరించి అనేకమైనటువంటి సిద్ధాంతాలని తయారు చేశారు. కానీ బైబిల్ గ్రంథంలో మరణం తర్వాత జీవితం గురించి మరి ప్రస్తావన చేస్తూ దాన్ని ఒక దినాన్ని గురించి మాట్లాడింది. అన్ ఈవెంట్, ఒక సంఘటన జరగబోతుంది. అది మృతుల పునరుద్ధానపు సంఘటన. అందుచేత ఇశ్రాయేలు ప్రజలు, నిరీక్షించే ప్రజలు ఆ మృతుల పునరుద్ధానం గురించి ఎదురు చూచారు. యోహాను సువార్త 11వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మనకి గోచరమవుతుంది, మనకు అర్థమవుతా ఉంది. మరియ మార్త లాజరు కుటుంబంలో లాజరు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి మరియ మార్త మాట్లాడే మాటలు అతడు చావకుండానే ఉన్నట్లయితే, రెండవ మాట అతడు పునరుద్ధానమందు అతడు లేచిననే మేము నమ్ముచున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చెప్పినటువంటి గొప్ప మాట, ఓ మార్త, నీవు పునరుద్ధాన దినము కొరకు ఎదురు చూస్తున్నావు. యు ఆర్ లుకింగ్ ఎట్ ద ఈవెంట్, ద కమింగ్ ఈవెంట్ కాల్డ్ ద డే ఆఫ్ రెజరెక్షన్. బట్ ఐ వాంట్ టు టెల్ యూ, ఐ యామ్ ద రెజరెక్షన్. మీరు ఒక దినము కొరకు ఎదురు చూస్తున్నావు, కానీ మీకు తెలియచేయాలి అదేమిటంటే నేనే ఆ దినాన్ని, నేనే ఐ యామ్ ద రెజరెక్షన్, నేనే పునరుద్ధానమునని చెప్పినాడు. He assured life after death, an eternal life. అది ఆయన తానే లాజరును 4 దినములు సమాధిలో ఉన్న లాజరును ఆయన మరణం నుంచి లేపి ఉన్నాడు. ఆయన శిలువలో 3వ దినమున ఆయన లేచి ఉన్నాడు. He conquered the death. He rose again with a resurrected body, a new body. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అది ఏమనంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి మృతుల్లో ప్రథమ ఫలముగా ఆయన వచ్చినాడు. ఆ ప్రథమ ఫలము ఇది కొత్తదైన శరీరాన్ని ధరించుకున్నాడు. ఆ శరీరము మనందరికి కూడా మాదిరి, మనకు కూడా ఆ నిరీక్షణ ఇచ్చి ఉన్నాడు. ఏమంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు మనం లేస్తాము. ఎలా లేస్తామంటే యేసుక్రీస్తు ప్రభువారు ధరించినటువంటి శరీరం వంటి శరీరం మనం ధరించనించున్నాం. హీ రీఅష్యూర్డ్ లైఫ్ ఆఫ్టర్ డెత్. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు తన శిష్యులకు, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని చెప్పినారు. ప్రకటన గ్రంథంలో మనకి అనేకమైనటువంటి మరి లేఖన భాగాలు మనకి ఇచ్చినారు. ఆయన తిరిగి రానాయించినాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు మనమందరము కూడా ఆ గొప్పదైనటువంటి మహిమలో మనం పాలు పొందనైనాము అని తెలియచేసినాడు. ద క్రిస్టియన్ ఫెయిత్ డస్ నాట్ ఎండ్ ఎట్ ద గ్రేవ్. సమాధి దగ్గర క్రైస్తవ విశ్వాసము ముగింపు కాదు. నైదర్ ద క్రిస్టియన్ faith has a vague, ambiguous future. క్రైస్తవ విశ్వాసానికి అస్పష్టమైనటువంటి భవిష్యత్తును గురించి క్రైస్తవ విశ్వాసం మాట్లాడట్లేదు. కానీ క్రైస్తవ విశ్వాసము ఒక వ్యక్తి మీద కేంద్రీకరించబడింది. నజరేయుడైన యేసు, దేవదేవుడు, శరీరధారి అయినటువంటి దేవుడు, ఈ లోకములోనికి వచ్చినటువంటి క్రీస్తు, ప్రాయశ్చిత్తబడినటువంటి క్రీస్తు, మరణం నుండి లేచినటువంటి క్రీస్తు, ఆ పునరుద్ధానపు క్రీస్తు, ఆయన యందు మన యొక్క దృష్టి ఉన్నది. మనము ఒకానొక దినాన మనము తిరిగి మరణము నుంచి జీవంలోనికి వెళ్ళి వారమైంచున్నాము. మన యొక్క నూతనమైన శరీరము ఎలాగూ ఉంటుందంటే క్రీస్తు శరీరమునకు సమరూపమైన శరీరమును ధరించుకుని వారముగా, ఆ మహిమ శరీరాన్ని ధరించుకుని వారంగా ఉండి వారమైంచున్నాము. హీ రీఅష్యూర్డ్ లైఫ్ ఆఫ్టర్ డెత్. మరణం తర్వాత ఉన్న జీవం గురించి ఆయన తెలియచేస్తున్నాడు. ఇదే యోహాను పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనే మనం చూస్తూ ఉన్నాము. దయచేసి చూడండి ఆయన ఏమి చెప్తున్నాడో. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి. మనం దేవుని పిల్లలమే,
ఈ హేతు చేత లోకం మనల్ని ఎరుగదు, ఏలయనగా ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమైనాము. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందము. 2 విషయాలు చెప్తున్నాడు. ఆన్ ద డే ఆఫ్ రిజరక్షన్ మనం ఆయనను చూస్తాం, ఆయనతో ఉంటాం, ఆయన వలె ఉంటాం. వి విల్ బి విత్ హిమ్ అండ్ వి విల్ బి లైక్ హిమ్. క్రీస్తుతో ఉంటాం, క్రీస్తు వలె ఉంటాం నిత్యత్వంలో. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు చేసినటువంటి 4వ ఆశీర్వాదము, ఇచ్చిన 4వ ఆశీర్వాదము ఏమిటంటే ఆయన పునరుద్ధానములో మరణం తర్వాత జీవితం గురించి మనకు విశ్వాసాన్ని ఇచ్చారు, తిరిగి మనకు నమ్మకాన్ని ఇచ్చి ఉన్నారు. ఆయన మరణమును గెలిచినాడు. జీవప్రదాత, ఆయనే జీవప్రదాత అయినాడు కనుక మరణం తర్వాత మనకి జీవం ఉన్నది. ఆయన తిరిగి మనం పునరుద్ధానమందు నూతనమైన మహిమ గల పాపమంటనటువంటి ఆ యొక్క శరీరాన్ని ధరించుకోననింటున్నాం. మరి క్రీస్తు యుగ యుగములు మనము ఆయనతో పాటు పరిపాలన చేయవారంగా ఉండనయించున్నాం. హీ రీఅష్యూర్డ్ లైఫ్ ఆఫ్టర్ డెత్. 4 ఆశీర్వాదములను ఉదయకాల సమయంలో మరొకసారి మనం జ్ఞాపం చేసుకుందాం. టు రివీల్ ద ఫాదర్, దేవుని ప్రత్యక్షపరచుటకు, తండ్రిని ప్రత్యక్షపరచుకు వచ్చి ఉన్నాడు. టు రిమూవ్ సిన్, పాపమును తీసుకువేటుకు వచ్చి ఉన్నాడు. టు రెయిన్ ఓవర్ విత్ హిస్ కింగ్డమ్, తన రాజ్యంతో పరిపాలన చేయొచ్చు. టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్, మరి సాతాను కార్యములను లయపరచుట కొరకు వచ్చినాడు. చివరిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణం తర్వాత జీవితం గురించి ఆయన మనకు విశ్వాసాన్ని ఇచ్చాడు. టు రీఅష్యూర్ ద లైఫ్ ఆఫ్టర్ డెత్, మరణం తర్వాత జీవితం గురించినటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనకు కలుగ చేయడానికి వచ్చినారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అడ్వెంట్ సీజన్లో మన యొక్క సెలబ్రేషన్స్ అవి మ్యాన్ సెంటర్డ్ సెలబ్రేషన్గా కాకుండా అవర్ సెలబ్రేషన్ షుడ్ బి ఏ గాడ్ సెంటర్డ్ సెలబ్రేషన్స్. మన యొక్క సంబరాలు క్రీస్తు కేంద్రిత సంబరాలుగా ఉండాలి. మన యొక్క మ్యూజిక్, మన యొక్క పాటలు, మన యొక్క ఎవ్రీ యాక్టివిటీ దట్ వి డూ డ్యూరింగ్ దిస్ అడ్వెంట్ సీజన్, ఈ యొక్క కాలంలో మనం చేసే ప్రతి పని కూడా ఇట్ షుడ్ బి అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. అది ఆరాధన సంబంధించినటువంటి కార్యంగా ఉండాలి. ఈ 4 ఆశీర్వాదాలని మన జీవితంలో మనం పొందుకొని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో శరీరధారుగా వచ్చిన కారణాన్ని బట్టి ఆయన సన్నిధిలో మనం సాగిలు పడదాం, ఆయన మనం ఆరాధన చేస్తాం. అస్పష్టమైన దేవుడు కాదు, కానీ స్పష్టమైన దేవుడు. తన గుణగణాలని ఆయన స్పష్టంగా మనకు బయలుపరిచినటువంటి దేవుడు, తన చిత్తాన్ని బయలుపరిచినటువంటి దేవుడు. ఆయన దగ్గర మనం తల వంచి, మనం మోకరిల్లి, ఆయన సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేస్తాం, ఆయన ఆరాధన చేస్తాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ దివ్యమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. తిరిగి ప్రభా 2020 సంవత్సరంలో ఈ అడ్వెంట్ సీజన్లోనికి మీరు మమ్మల్ని నడిపించినారు, మీకు వందనాలు. ప్రపంచమంతా కూడా నలిగిన స్థితిలో, విరిగిన స్థితిలో, బంధించబడిన స్థితిలో ఉంటుండగా ప్రభా బంధించబడిన వారిని మీరు విడిపించండి, నలిగిన వారిని మీరు విడుదలను ప్రకటన చేయండి. ప్రభా కనికరం చూపండి. ప్రభా మీరు తండ్రిని బయలుపరచుటకు వచ్చినారు. మా జీవితంలో దేవుని గురించిన ప్రత్యక్షతను మేము అనుభవించడానికి, మా హృదయంలో పాపక్షమాపణ అనుభవమును పొందుటకు ప్రభా సాతాను మమ్మలను నాశనం చేసిండుగా ప్రభా మీరు మమ్మల్ని తిరిగి పునరుద్ధరించుటకు వచ్చినారు కనుక ప్రభా సాతాను కార్యములు మీరు లయపరిచినారు కనుక మీ చేత మేము కట్టబడుటకు ప్రభా మరణం తర్వాత ఉన్న జీవితం గురించినటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణలో ముందుకు సాగుటకు కృప చూపి నడిపించమని ప్రభా సంఘాన్ని దీవించండి. ఈ యొక్క వాక్యం ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకమైన ప్రభా దీవులతో నింపి తృప్తిపరచమని ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం సన్నిధి మనకు, ఆయన ప్రేమించే బిడ్డలకు ఇప్పుడు సదా తోడై నడిపించును గాక, ఆమేన్. అందరికీ కూడా వందనాలండి. వెళ్ళి వచ్చిన ప్రభు మిమ్మల్ని దీవించును గాక.